ఏపీ గవర్నమెంట్ పెట్టుబడులపైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. అలానే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక పెద్ద సంస్థల్ని రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. గత 7 నెలల కాలంలో చూస్తేనే లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ జరిగాయి. భూమి పూజలు జరిగాయి. కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత ఇష్టమైనటువంటి దావోస్ సమ్మిట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతి ఏటా నిర్వహించేటువంటి ఈ సమ్మిట్లో అనేక మంది ఇన్వెస్టర్స్, అనేక సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులు, ప్రభుత్వాల ప్రతినిధులు కూడా ఇక్కడ హాజరవుతారు. అలానే వివిధ ప్రాంతాల్లో, ప్రపంచంలోనే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపార అవకాశాలపైన అధ్యయనాలు, చర్చా వేదికలు జరుగుతాయి. వాటితో పాటు ఆయా రాష్ట్రాలు లేదా దేశాలకు సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ షోకేస్ కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్స్కి వెళ్ళడం అనేది ఆనవాయితీ. ఈసారి మరొకసారి ఆంధ్రప్రదేశ్ సీఎం తన టీంతో ఈ నెల 20వ తేదీ నుంచి జరగబోయేటువంటి 4 రోజుల పాటు జరగబోయేటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్స్కి వెళ్తున్నారు. ఎవరెవరు ఆయనతో పాటు వెళ్ళబోతున్నారు, అలానే ప్రణాళికకి సంబంధించి ప్రధానంగా పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఏపీ గవర్నమెంట్ వెళ్ళబోతుంది. దేశంలో బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ, బెస్ట్ ఎనర్జీ పాలసీ రిలీజ్ చేయడం ద్వారా అనేక సంస్థలను ఇప్పటికే ఆహ్వానించాము, అలానే ఆకట్టుకోగలిగామని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ ఏ విధంగా ఉండబోతుంది, ఆయన టీం ఎలా ఉండబోతుంది ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించినటువంటి జీవోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రిలీజ్ చేసింది. చంద్రబాబు నాయుడుతో పాటు మరొక ఏడుగురు ఈ టీంలో వెళ్ళబోతున్నారు. చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు, ఆయనతో పాటు నారా లోకేష్ మినిస్టర్ ఫర్ ఐటీ డిపార్ట్మెంట్, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ మంత్రిగా ఆయన వెళ్ళబోతున్నారు. టీజీ భరత్ ఇక ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్గా ఆయన ఉన్నారు, ఆయన కూడా వెళ్ళబోతున్నారు. ఇక ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ పీయూష్ కుమార్ ఐఏఎస్ కూడా వెళుతున్నారు. సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ కార్తికేయ మిశ్రా ఆయన కూడా దావోస్ సమ్మిట్కి వెళ్తున్నారు. ఇక డాక్టర్ ఎన్ యువరాజ్ ఐఏఎస్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, కంప్లీట్గా ఈ ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారుల బృందంగా మనం దీన్ని చూడాల్సి ఉంది. ఇక సీఎం శ్రీకాంత్ వర్మ ఐఏఎస్, ఆయన సీఈఓ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు. గతంలో ఈ బోర్డు ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించి అనేక ప్రయత్నాలు జరిగినాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈ బోర్డుని రద్దు చేసినటువంటి పరిస్థితి. బోర్డు చూసినటువంటి అప్పటి సీఈఓ జాస్తి కృష్ణకిషోర్ పైన అనేక కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఆయన ఫైనల్గా క్యాట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ద్వారా ఆదేశాలు తెచ్చుకొని ఆయన రిలీవ్ పొందారు. ఇక ఫైనల్గా వికాస్ మర్మత్ ఐఏఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ. అంటే బహుశా కుప్పం కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కుప్పంలో ఉన్నటువంటి అవకాశాలని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా, దావోస్ సమ్మిట్లో ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఈ 8 మంది టీంతో దావోస్ టూరు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో మరోసారి వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారు అయిపోయింది. జనవరి 20వ తేదీన అక్కడ సమ్మిట్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకి 20వ తేదీ కల్లా అక్కడికి చేరుకుంటారు. స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి దావోస్లో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్స్లో ఆయన పార్టిసిపేట్ చేస్తారు. జనవరి 20వ తేదీ నుంచి జనవరి 24వ తేదీ వరకు ఈ సమ్మిట్ జరుగుతుంది. ఈ సమ్మిట్లో ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేస్తారు. తన బృందాలతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలని అక్కడ వివరిస్తారు. అలానే వివిధ వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో, సీఈఓలతో ఆయన భేటీ అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు ఈసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలానే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా దావోస్ టూర్కి వెళ్ళబోతున్నట్టుగా సమాచారం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర 3 రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు దావోస్ టూర్ వెళ్ళడం అనేది కన్ఫర్మ్ అయింది. ఇంకా తమిళనాడు నుంచి స్టాలిన్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి చర్చలు జరుగుతున్నాయి. అయితే వాటిపైన ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి తక్కువ సమయం ఉంది. కాబట్టి బహుశా ఈ 3 రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అవకాశాలను షోకేస్ చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్కి వెళ్తున్నట్టుగా క్లారిటీ ఉంది. చంద్రబాబు నాయుడు గారి టూర్ షెడ్యూల్లో ఉండేటువంటి టీం అయితే వీళ్ళందరూ ఉన్నారు. కుప్పం పైన కూడా ఆయన స్పెషల్ ప్రొజెక్షన్ చేసేటువంటి లక్ష్యంతో ఈసారి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా ఈ టీంలో భాగస్వామి అయ్యారు. కాబట్టి అది అంచనా వేసి ఇక ఐటీ, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ సంస్థలన్నింటితో కూడా భేటీలు జరిపేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ నారా లోకేష్ అమెరికా పర్యటన సందర్భంలో అనేక ఐటీ సంస్థలతో కొన్ని ఒప్పందాలకి ప్రాథమిక అవగాహన కూర్చుకొని వచ్చారు. ఇక దావోస్లో ఎటువంటి వరాలు రాబోతున్నాయి, గత 7 నెలలుగా జరిగినటువంటి పరిణామాలు, వివిధ ఒప్పందాలు, వివిధ సంస్థలతో చర్చలు సారాంశంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో దాదాపు 4 నుంచి 5 లక్షల కోట్లకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ జరిగాయి. కొన్ని పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక దావోస్ సమ్మిట్ ఎటువంటి వరాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోతుంది అనేది ఒక వారం రోజుల్లో క్లారిటీ వస్తుంది.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.